समाधि निर्धूतबलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి। ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. చిన్న సందేహ నివృత్తి చేసుకుని ఇవాళటి కార్యక్రమాన్ని శ్రావణ మాసం అంటే ఏమిటి, ఈ శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఆ విషయంలో చెప్పుకోండి. మునిగారు ప్రకరణంలోకి రావాలి. చెప్తున్నటువంటి దాంట్లో అది అంతా ఇదివరకు చెప్పుకున్నటువంటిది, ఈ ప్రపంచము, ఈ కుటుంబము, ఈ వ్యవస్థ అంతా. ఇంకా విజయలక్ష్మమ్మ గారు చెప్తున్నటువంటిది లోతుగా ఆలోచిస్తున్నారు. కానీ ఇంకా కొంచెం ఏంటంటే, ఈ బట్టలకు తెలుసా ఇవి మనవేనని, ఈ బట్టలకు తెలుసా మనం ధరించామని, ఈ ఇంటికి తెలుసా మనమే ఈ ఇంటి స్వామిమని లోతుగా ఆలోచిస్తున్నారు. కానీ ఇది పట్టుకోవాలి. ఇంత కొంచెం అంతవరకు ఒక పట్టుకోగలిగితే చాలా వరకు దాదాపుగా వచ్చేసారు. ఇక ఆకాశం అంటే ఎట్లా? ఆకాశం గురించి చెప్తారు. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. ఇప్పుడు కిక్కిరిసిపోయిన బస్సులో ఎక్కాలంటే అమ్మో ఇసుక పోస్తే రాలనంత జనం, అంటే అక్కడ ఖాళీ లేదు అనేటువంటి అభిప్రాయం. రిజర్వేషన్ చేసుకునేటప్పుడు నో ఎంట్రీ, నో రూమ్ అని అక్కడ వస్తుంది. అంటే పూర్తిగా నిండిపోయింది, హౌస్ఫుల్. అటువంటి స్థితిలో మనకు బయటకు వెళ్ళడానికి, ఆ వాహనంలో ఎక్కడానికి అవకాశం ఏ రకంగానైతే లేదో, అదే విధంగా ఈ యొక్క ఆకాశము అనే పంచమహాభూతాల్లోని మొట్టమొదటిది ఈ ఆకాశం. ఈ ఆకాశంలోనే ఏదైనా ఉండడానికి ఆధారం ఆకాశం. భగవంతుడు చూపిస్తున్నాడు ఏంటంటే, ఈ శరీరం ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో అణువణువును తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి శుక్ర కణం, తోక పురుగులాగా ఉన్నటువంటి ఆ యొక్క మైక్రోస్కోప్ తో కనిపించే జీవాత్మ ఈ యొక్క స్త్రీ శరీరం గర్భాశయంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ గర్భాశయం, ఆ అమ్మ నుండి అంతా ఆ పోషక విలువలన్నీ, విటమిన్స్ అన్ని అణువణువు ధారగా ప్రవాహంగా దారపోసుకుంటూ, ఆ అమ్మ దారపోస్తుంటది, శిశువు తీసుకుంటుంటాడు. ఆ రకంగా పిండం ఎదుగుతుంది. ఎదిగినటువంటి ఈ పిండంలో మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, పుట్టినటువంటి పసిగుడ్డు, ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆ పసిగుడ్డు ఉన్నటువంటి శరీరం ఇంత పెద్దగా ఎలా అయింది? ఇదే మీ ప్రశ్నకు సమాధానం. ఏంటంటే, వెంట్రుకలో పెరుగుతుంది, పన్నులో పెరుగుతుంది, కన్నులో పెరుగుతుంది, ఈ యొక్క మాంసకణంలో పెరుగుతుంది, నరాలలో పెరుగుతున్నాయి, ఎముకల్లో పెరుగుతున్నాయి, గోళ్ళలో పెరుగుతున్నాయి. అజ్ఞానం పోయి విజ్ఞానం ఎటువంటి వ్యక్తుల మధ్యలో ఉంటే అటువంటి భావజాలం పెరుగుతుంది. ఇదంతా ఈ ఆకాశమే. మన పుట్టినప్పుడు తండ్రి శరీరంలో ఉన్నప్పుడు కనబడనటువంటి రూపం, తండ్రి శరీరం నుండి బయటకు వస్తున్నప్పుడు శుక్రమును ఆధారం చేసుకొని, ఇప్పుడు ఏమంటారంటే, మానసరోవరము పోవాలి అని అంటే బస్సుతో, రైలుతో కాకుండా విమానంతో పోతుంటారు. అమెరికా పోవాలన్నా, ఇంకా విదేశాలకు పోవాలన్నా విమానంతో పోతుంటారు. ఈ విమానము ఎట్లయితే గమ్యం చేరడానికి సాధనమో, తండ్రి శరీరం నుండి తల్లి గర్భంలో, అంటే పురుష శరీరం నుండి స్త్రీ గర్భాశయానికి రావడానికి ఈ శుక్రం అనేటువంటిది ఆధారం. ఆ శుక్రం
మనకు కనబడుతుంది, శుక్ర రూపం మనకు కనబడుతుంది. కానీ శుక్రంలో ఉన్నటువంటి కణం ఏదైతుందో అది మనకు కనబడట్లేదు. ఆ శుక్ర రూపంగా ఉన్నటువంటిది శుక్రంలో ఉన్నటువంటి కణము శుక్రంను ఆశ్రయించిన తర్వాత తోక పురుగులాగా కనబడుతుంది. ఆ తోక పురుగు గర్భాశయంలోకి వచ్చిన తర్వాత పిండ రూపం దాల్చుకుని ఈ యొక్క శిశువులాగా కనబడుతుంది. జన్మించిన తర్వాత ఇప్పుడు ఈనాటి వరకు మనం ఈ శరీరంతో ఉన్నాము అని అంటే దీనికంతటికి అణువణువున పెరగడం ఈ ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ స్థలం, అంటే అణువణువున ఆకాశం ఉన్నది అనేటువంటిది భగవంతుడు మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. విత్తనం, మొలకెత్తిన విత్తనం ఇంత పెద్ద వటవృక్షం ఎలా తయారైంది? పిల్లల మర్రి. ఆ మర్రి మూల రూపం ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు, ఏ చోట నుండైనా ఎవరికి తెలియదు. ఇప్పుడు అన్ని పిల్లలుగా ఉండి విడిపోయి. ఇంకా విదేశాల్లో 1 కిలోమీటర్ పెట్టి మర్రి చెట్టు, ఆ మర్రి విత్తనం ఎంత ఉంటుంది? ఆ కిలోమీటర్ చెట్టు వ్యాపకమైనటువంటి ఆ మర్రి చెట్టు అంత పెద్దగా ఎలా అయింది అంటే అణువణువున పెరుగుతుంది ఆ ఖాళీ స్థలం. ఈ యొక్క చేతనములో ఉన్నటువంటి ప్రాణం ఉన్నది కాబట్టి ఎదగడం, పెరగడం అనేటువంటిది జరుగుతుంటది. ఇక ప్రాణములు లేనటువంటి మూర్ఛావస్థలో, సుషుప్తావస్థలో ఉన్నటువంటి ఈ గుట్టలు కానివ్వండి, నదులు కానివ్వండి, సముద్రం కానివ్వండి, మంచు కొండలు కానివ్వండి, ఈ ఇనుప సామాను, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో కొట్టేసినటువంటి చెట్టు కర్రలు, ఇవన్నీ వినాశనం వైపు తగ్గుతూ ఉంటుంటాయి. అణువణువు చీకిపోవడం, పుచ్చిపోవడం, పాడైపోవడం, ఈ రకంగా. ప్రాణం ఉంటేనేమో అభివృద్ధి వైపుకు, ప్రాణం లేని వినాశనం వైపు, ఈ రకంగా. ఇదంతా ప్రాణం లేనటువంటి స్థితి తగ్గిపోయేటువంటిది వినాశనంది మన ప్రకరణం కాదు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆకాశం ఎక్కడ ఉంది? ఈ కనిపిస్తున్నటువంటి ఖాళీ ప్రదేశమే ఆకాశం. ఆ ఆకాశం మనకు కనిపిస్తున్నటువంటి దానిని, భూమి ఆకాశం మధ్యలో దాన్ని మాత్రమే ఇక్కడే అన్ని ప్రాణులన్నీ ఆశ్రయించి ఉన్నాయి. సూర్యచంద్ర నక్షత్రాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. అన్ని గోళాలు ఈ మధ్యలోనే ఉన్నాయి కాబట్టి ఇదే ఆకాశం అని మనం అనుకుంటున్నాం, ఖాళీ ప్రదేశాన్ని. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే అణువణువున ఆకాశం ఉంది. అణువణువున ఆకాశం ఉంది కాబట్టి పుట్టినటువంటి ఆ శిశువు శరీరం ఇప్పుడు వర్తమానంలో మనలాగా ఈ రకంగా తయారు కావడానికి ఆ ఆకాశమే కారణము. అమ్మగారు పట్టుకుంటున్నారా? ఇక ఇవాళటి ప్రకరణంలోకి వెళితే, శ్రావణ మాసం. శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత. శ్రావణ మాసం శ్రవణం శ్రావణం వినడం. ఏం వినాలి? ఏదైతే వినపడుతుందో, ఏదైతే వినిపిస్తారో, ఏది వినిపిస్తున్నారో, ఏది వినపడుతుందో అదే వినాలి. ఏది వినబడుతుంది, ఏది వినిపిస్తున్నారు? వేద జ్ఞానం, వేద మంత్రాల యొక్క ఉచ్చారణ, స్వరం, శబ్దం. ఈ యొక్క 4 నెలలు, దీనిని చాతుర్మాసం అంటారు. ఈ సంవత్సరం యొక్క మొట్టమొదటి పండుగ ఈ చాతుర్మాసం. చాతుర్మాసం అంటే 4 నెలలుగా ఉండేటువంటిది. 4 నెలలు అని అంటే శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం. శ్రావణ శుక్ల ప్రతిపద నుంచి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు, ఆగస్టు 5 తారీఖు నుంచి మొదలుకొని డిసెంబర్ 1 వరకు ఇది 4 నెలల పండుగ. ఇది బ్రాహ్మణుల పండుగ. బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని అంటే, ఒక వ్యక్తి విశేషము బ్రాహ్మణుడు కాదు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఏంటంటే బుద్ధితో యోచించే వారు, జ్ఞానమును
తెలుసుకునేటువంటి వారు, జ్ఞానోదయం చేసుకునేటువంటి వారు జ్ఞానవంతులను బ్రాహ్మణుడు. జన్మన జాయతే శూద్ర. ప్రతి ఒక్కరు జన్మతోటి అందరూ శూద్రులే. కానీ జ్ఞానముతోటి భగవంతుని సాన్నిధ్యంలో ఉండి వేదం చదవడం చదివించడం ద్వారా ఉన్నటువంటి ఈ యొక్క వేద మంత్రాలను చతుర్వేద పారాయణం, ఈ చాతుర్మాస్యం ఆర్య సమాజంలో దాదాపుగా ఇప్పుడు చేయట్లేదు, పూర్వకాలంలో చేసేవారు వైదికులందరూ. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని అంటే అటువంటి పండితులు, ఓపిక గలటువంటి పండితులు మరియు దానదాతలు ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది జరగట్లేదు చాతుర్మాస్యం. కానీ ఈ యొక్క దుద్యాల ఆశ్రమంలో ఈ యొక్క ఆ కార్యక్రమం మొదలైంది. పతంజలి యోగాశ్రమంలో ఇది జరుగుతున్నది. డిసెంబర్ 1 వరకు, ఆగస్టు 5 ఆగస్టుకు మొదలైంది, డిసెంబర్ 1 వరకు జరుగుతుంది ఈ ఆశ్రమం. దీంట్లో నిరంతరం వేద పారాయణం జరుగుతుంది, ఉదయం సాయంత్రం. మరియు వేద మంత్రాల్లో భగవంతుడు ఏదైతే చెప్పాడో అది యజమానులు వచ్చినప్పుడు దాని యొక్క సందేశం చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క వేద మంత్రాల శ్రవణం ఎవరు చేస్తారు అని అంటే ప్రజలందరికీ ఎలా చేస్తున్నారు అని అంటే ఈ యొక్క భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. భగవంతుడు ఏమి ఏర్పాటు చేస్తాడు అని అంటే ఈ యొక్క వర్ష ఋతువు వల్ల, ఈ చాతుర్మాసం ప్రారంభం అయ్యేది వర్ష ఋతువు వల్ల వర్షాలు పుష్కలంగా పడుతుంటాయి. ఆ పుష్కలంగా పడేటువంటి వర్షాల వల్ల ఎటు చూసినా వరదలు వస్తుంటాయి. ఆ వరదల కారణంగా ఈ యాత్రలు జరగవు. ఈ వ్యవసాయదారులకు పంట వేసుకోవడం అయిపోతుంది. ఈ దేశ విదేశాలకు యాత్రలు సాగవు. ఎందుకంటే నదులన్నీ పొంగి పొల్లుతుంటాయి, వరదలు వస్తుంటాయి. దాని కారణంగా మరియు పండితులకు ఏ పని ఉండదు. ఎందుకు అంటే ఎక్కడికి రావడానికి పోవడానికి ఉండదు. ఇక బడులు అంతంత మాత్రంగానే ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యాయి. కాబట్టి ప్రజలందరూ ఒక దగ్గరికి వచ్చేస్తారు ఈ యొక్క చాతుర్మాస కార్యక్రమంలో. వచ్చినప్పుడు ఈ 4 వేదాలు, భగవంతుని యొక్క వాణి, వేదవాక్కును వినిపించడం ఈ యొక్క పండితులు చేస్తున్నటువంటి. ఇక ఈ 4 మాసాలలో ఏం వింటారు అని అంటే ప్రజల్లో ఉన్నటువంటి సందేహ నివృత్తి, ఏవేవైతే దేవుడు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటిది, చావు అంటే ఏంటిది, వరదలు అంటే ఏంటిది, ఉప్పెనంటే ఏంటిది, ఈ భూకంపాలు అంటే ఏంటివి, ఈ సంతానం ఏంటిది, ఈ భార్య సంబంధం ఏంటిది, భర్త సంబంధం ఏంటి, ఈ విడిపోవడం ఏమిటి, ఈ కలవడం ఏమిటి, ఈ యొక్క రహస్యాలన్నీ, వీటి యొక్క శంకా సమాధానం, సందేహ నివృత్తి వేదమంత్ర ప్రమాణపూర్వకంగా వేద విద్వాంసులు వినిపిస్తుంటారు, ప్రజలు వింటుంటారు. వినిపించేటువంటిది వారిది, వినేటువంటిది వీరిది. అందుకే శ్రావణం. ఈ యొక్క శ్రావణ మాసం అని ఈ రకంగా పేరు వచ్చింది. అయితే ఈ శ్రావణ మాసంలో దీనికి ఇంకా ప్రత్యేకమైనటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటి అని అంటే బ్రాహ్మణుల పండుగ. అని అంటే బ్రాహ్మణుడు ఎవరు అని అంటే బ్రహ్మం జానాతీతి బ్రాహ్మణ. బ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటారో వారు బ్రాహ్మణులు. మరి ఈ బ్రహ్మను తెలుసుకునేవారు ఎవరు? స్త్రీల, పురుషుల, ఒక వర్గము వారా? ఎలా? మరి ఏ రకంగా బ్రహ్మ తెలుస్తుంటాడు అని అంటే పూజ చేసినప్పుడు, ఉపాసన చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఎవరు ధ్యానం చేస్తారు, ఎవరు యొక్క భగవంతుని యొక్క సాక్షాత్కారం చేసుకుంటారు, చేసుకున్న వారికి జ్ఞానోదయం కలుగుతుంది. ఎవరైతే చూస్తారో వారికి కనపడుతుంది. అందుకనే భగవంతుణ్ణి తెలుసుకోవాలని తాపత్రయం ఉన్న వారికి, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, నపుంసకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ లభిస్తాడు. ఇక ఆ భగవతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ శ్రావణ మాసానికి సంబంధం ఏంటి?
సంబంధం ఏంటంటే పుట్టిన తర్వాత యజ్ఞోపవీత సంస్కారం, వేదారంభ సంస్కారం, యజ్ఞోపవీత సంస్కారం తండ్రి చేస్తాడు, వేదారంభ సంస్కారం గురువు చేస్తాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వస్తుంటాడు. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గురువు, తల్లి ఏ ఏ భావజాలంతో ఉంటుంటుందో గర్భంలో ఉన్నటువంటి శిశువుకు అటువంటి సంకేతాలు ఆ భావజాలం అంతా అందుతుంది. ఇది ఎలాగో అని అంటే వాయిస్ రికార్డర్. వాయిస్ రికార్డర్ అంటే మన శబ్ద ధ్వనిని రికార్డ్ చేసేటువంటి ఈ సంస్కారం ఎటువంటిది అని అంటే తల్లి ఏ రకంగా ఎటువంటి ఆహారం తింటే, ఎటువంటి భావజాలంతో ఉంటే, ఎటువంటి వ్యవహారం చేస్తే, తల్లి దగ్గరికి ఎటువంటి వ్యక్తులు వస్తే అటువంటి వ్యక్తుల ద్వారా తల్లి ఏ రకమైతే ప్రభావితం అవుతుంటుందో ఆ సంస్కారాలన్నీ పుట్టేటువంటి శిశువులో పడతాయి. ఆ శిశువు మన బయటకు వచ్చిన తర్వాత అదే రకంగా. అందుకే ఈ ఆర్య సమాజ సంస్థాపకుడైనటువంటి దయానంద సరస్వతి ఈ యొక్క గర్భిణీ స్త్రీ దగ్గరికి ఉత్తి చేతులతో రాకూడదు, ఇంకా ఏవైనా జ్ఞానవర్ధకమైనటువంటి చర్చ చేయాలి, వేద మంత్రాలు చదవాలి, వీణ వాయించాలి, ఈ యొక్క సాంస్కృతిక కళలను ఇంకా జ్ఞాన ఉపదేశాలను చేస్తూ ఈ జ్ఞానవర్ధకమైనటువంటి చర్చలు చేసినప్పుడే పుట్టేటువంటి శిశువు సంస్కారవంతంగా పుడతాడు. వినాశకాలే విపరీత బుద్ధి అనేటువంటిది ఈనాటి సమాజంలో ఈ వేద జ్ఞానము లుప్తమైపోవడం, కనుమరుగైపోవడం వల్ల వేదము వినిపించే వారు లేరు, వినిపిస్తున్నా వినేటువంటి ఓపిక లేదు. అందు కారణంగా అంత డాక్టర్ల మీద ఆధారపడి ఉన్నారు. ఆ డాక్టర్ ఏం చెప్తుంటాడు, నువ్వు మంచిగా బతికితే నా పరిస్థితి ఏంటి, నా భార్య పిల్లలు ఎట్లా బతకాలి. అందుకని వాళ్ళొక మాయాజాలం లాగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నది ఏంటంటే వాళ్ళ మాటకు కట్టుబడి ఉండాలి. వాళ్ళ మాటకు ఎందుకు కట్టుబడాలి ఉండాలి అని అంటే ఇక మనకు వేద జ్ఞానము లేదు, పెద్దవాళ్ళు ఎవరు చెప్పేవారు లేరు కాబట్టి డాక్టర్ మాట వినాల్సి వస్తున్నది. ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తున్నది. వారు ఏం చెప్తున్నారు, గర్భం దాల్చగానే కన్ఫర్మ్ అవగానే చెప్తున్నది ఏంటంటే బెడ్ రెస్ట్. ఆ బెడ్ రెస్ట్ అంటే మంచం పట్టుకొని ఉండాలి, మంచం దిగకూడదు. దీని పరిణామం ఏమవుతుంది అంటే ఆ యొక్క స్త్రీకి ఎవరైతే గర్భం దాలుస్తుంటారో వారు తిని పడుకోవడం వల్ల, ఏమి పని చేయకపోవడం వల్ల, డాక్టర్లు ఈ బెడ్ రెస్ట్ అని ఎందుకు చెప్తారు అని అంటే వారు ఇది రక్తహీనత ఉన్నటువంటి వారికి నరాల బలహీనత ఉంటుంది. నరాల బలహీనత ఉన్నటువంటి వారికి బెడ్ రెస్ట్ అవసరం. ఎందుకు అని అంటే ఈ నరాలు అనేటువంటి బలహీనంగా ఉన్నాయి కాబట్టి గర్భం పట్టుకునేటువంటి సామర్థ్యం ఉండకపోవడం వల్ల వారు పక్కపక్కమని నవ్వినప్పుడు కానీ, లేదా పరిగెత్తడానికి ప్రయత్నించినప్పుడు కానీ, 2 మెట్లు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ, బకెటు బిందెల్ లాంటి బరువులు మోయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ యొక్క నరాల బలహీనత ఉన్నది కాబట్టి మూసుకున్న గర్భాశయం తెరుచుకోవడం వల్ల గర్భస్రావం జరిగేటువంటి ఆస్కారం ఉంది. అందు గురించి వాళ్ళు ఇక నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలమ్మా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ కుక్కలు కానీ, పిల్లులు కానీ, పశువులు, ఆవులు కానీ, ఇంకా ఊర్లలో పనిచేసేటువంటి వారు డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళు అన్ని పనులు చేస్తారు. అది పొలం పనులన్నీ చేసుకొని వచ్చేసి వారు ప్రసవాన్ని కంటుంటారు సంతానాన్ని. వారికి ఏ ఇబ్బంది లేదు. మరి ఈ పట్టణం వారికి ఎందుకు అని అంటే ఇదంతా ఒక రకంగా అజ్ఞానం. అందు గురించి ఆ ప్రకరణలోకి మనం వెళ్ళకుండా ఇక్కడ బెడ్ రెస్ట్ అనేటువంటిది ఈ మానవ సమాజానికి అభిశాపము. అందు గురించి బెడ్ రెస్ట్ తీసుకోవద్దా? మరి ఆ నరాల బలహీనత ఎట్లా అవుతుంది, మరి అది ఎట్లా దూరం పోతుంటది? రక్తం ఎట్లా పుట్టాలి అంటే రక్తం తింటే పుడుతుంటది. నరాల బలహీనత చిన్న చిన్నగా తన పనులు తను చేసుకోవాలి. ఎక్కువ బరువులు ఎత్తకూడదు, ఎక్కువ అది
పొట్ట మీద ప్రభావం పడేటువంటి ఏ పని చేయకూడదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. అందు గురించి ఆ గర్భమును కాపాడడం ఎందుకు అంటే ఈ మన ఇంటి వంశం కాబట్టి అక్కడ అది జరుగుతుంది. అందుకని ఈ బెడ్ రెస్ట్ అనేటువంటిది మంచిది కాదు. సాధ్యమైనంత వరకు వారికి ఆ రక్తం పుట్టేటువంటి విధంగా, రక్తం ఎలా పుడుతుంటది? అంజీరు పండ్లతో పుడుతుంటది, దానిమ్మ పండ్లతో పుడుతుంటది, ఈ యొక్క క్యారెట్ కానివ్వండి, ఈ యొక్క కొత్తిమీర, పుదీనా, మరి మంచి ఆహారం, తాజా స్వచ్ఛమైనటువంటి ఆహారం తీసుకుంటే, పాలు తీసుకుంటుంటే, మరియు ఈ యొక్క నరహల బలహీనత మరియు ఈ యొక్క వీటితోటి గర్భం మంచిగా ఎదగడానికి కుంకుమ పువ్వు, పాలలో కుంకుమ పువ్వు వేసుకొని తాగడం వల్ల దీంతో అవుతుంటది. కానీ కేవలం బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల కాదు. ఇక బెడ్ రెస్ట్ వల్ల హాని, నష్టం ఏ రకంగా జరుగుతుంది అంటే, అమ్మగారు తిని పడుకోవడం వల్ల మరి బుద్ధి ఏదైనా చేయాలనుకుంటుంది కదా, ఎందుకంటే అన్నం లోపలికి పోయింది కాబట్టి ఆ ఎనర్జీ ఉత్తేజపరుస్తుంటది. అది ఏమైనా చెయ్యాలి అని అంటే ఏం చేస్తుంటది? ఇష్టం వచ్చినటువంటి ఛానళ్ళు చూడడం, టీవీ ఛానళ్ళు చూడడం, సినిమాలకు వెళ్ళడం, రకరకాలుగా చేయడం. ఇక ఆ రకంగా ఎట్లెట్లా ఆమె తిరుగుతుందో పిల్లల మీద కూడా అటువంటి ప్రభావం పడుతుంటది. అందు గురించి ఇటువంటి నష్టం ఉంటుంటది. అందుకని దయానంద సరస్వతి చెప్పినటువంటిది ఏంటంటే, వేదం చదవడం, వీణా వాయించడం, ఇంకేవైనా కళలు, బొమ్మలు వేయడం, ఇంకేమైనా అల్లికలు, ఇంకా ధ్యాన చర్చ, వేద విద్వాంసులు ఇది చేయడం అనేటువంటిది వైదిక సంస్కృతం. ఈ రకంగా ఈ రహస్యాలన్నీ తెలుసుకోవడం జరుగుతుంటది శ్రావణ మాసంలో. మరి ఇప్పుడు అందరికి జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? జ్వరాలు, రక్తహీనత వస్తున్నాయి అందరికి. ఇది ప్రకరణానికి బయట విషయం, వదిలేయండి. ఈ రకంగా ఈ శ్రవణం, వేదం వినడం, సందేహ నివృత్తి చేసుకోవడం కారణంగా ఇప్పుడే ఇక అమ్మగారు అడిగారు కాబట్టి ఈ యొక్క జ్వరాలు ఎందుకు వస్తున్నాయి, విష జ్వరాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, గ్రీష్మ ఋతువులో భూమి బాగా పరితపించినందువల్ల ఈ యొక్క ఆషాఢ మాసములో భూమి పైన ఉన్నటువంటి, భూమి మీద పేరుకుపోయినటువంటి ఈ యొక్క అశుద్ధమునంతా వర్షము కురిపించి అంత శుద్ధము చేయిస్తుంటాడు కాబట్టి భగవంతుడు వరదలతోటి ఈ గ్రీష్మ ఋతువులో పరితపించినటువంటి భూమి పైన ఉన్నటువంటి జీవరాశులు, చిన్న చిన్న సూక్ష్మ క్రిములు అన్ని ఆత్మరక్షణ గురించి, ఎందుకంటే భూమి మీద బాగా ఎండలు కాస్తున్నాయి కాబట్టి, వేడి బాగా ఉన్నది కాబట్టి ఆత్మరక్షణ గురించి భూమి యొక్క ఛిద్రంలో పోయి ఆత్మరక్షణ చేసుకుంటాయి. కానీ ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం వల్ల, వరదలు రావడం వల్ల, దాంతో భూమి లోపలికి నీళ్లు వెళ్తుంటాయి కాబట్టి అక్కడ ఉండడానికి అవకాశం లేనందువల్ల ఆ క్రిములన్నీ భూమిపైకి వస్తుంటాయి. వచ్చినప్పుడు అవి ఎక్కడ ఉంటుంటాయి అని అంటే, ఎక్కడైతే బురద ఉంటుంటుందో, ఎక్కడైతే గడ్డి దిబ్బలు ఉంటుంటాయో అక్కడ అవి నివసిస్తుంటాయి. ఇక మన మనుషులు ఏం చేస్తుంటారంటే, అది నడుస్తున్నప్పుడు కాలికి బురద అంటకుండా, ఇక నీళ్ళలోంచి రాకుండా, నీళ్ళలో కాలు పెడితే కాళ్ళు చెడతాయి, ఇక అది బురద అంటితే మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంటది. అందుకని బురద అంటకుండా తప్పించుకోవడానికి నడవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కడైతే గడ్డి దిబ్బలు అక్కడ ఉంటుంటుందో, ఎన్ని ప్రదేశం ఉంటుందో అక్కడ కాలు పెట్టడానికి చూస్తుంటారు. అక్కడ అవి ఆశ్రయించి ఉంటాయి విషక్రిములు అనేటువంటివి, బ్యాక్టీరియా ఉండడం వల్ల అవేమనుకుంటాయి, మన మీద దాడి చేయడానికి వస్తున్నారు అని అవి అనుకుంటాయి. అందు గురించి అవి కాటు వేస్తుంటాయి. ఆ కాటు వేయడం వల్ల దాంతో ఈ జ్వరాలు అనేటువంటివి వస్తూ ఉంటుంటాయి. అందు గురించి దీనికి గురించి శుద్ధత పాటించాలి. ఈ యొక్క యజ్ఞం చేయడం వల్ల, ఈ చతుర్వేద పారాయణంలో యజ్ఞం చేయడం వల్ల ఈ యొక్క ఏదైతే బ్యాక్టీరియా వ్యాపించేది ఉన్నదో ఆ వ్యాపించకుండా ఉండిపోతుంటాయి. అందుకని ఈ యొక్క వర్ష ఋతువులో ఆకుకూరలు కూడా తినకూడదు. తింటే డయేరియా అంటే బయలుకు పెట్టడం, లూజ్ మోషన్స్ అవ్వడం, ఇది భగవంతుడు కనబరుస్తున్నటువంటిది. అందుకని వర్ష ఋతువులో ఆకుకూరలు తినకూడదు. ఆకుకూరలు ఎందుకు తినకూడదు అని అంటే,
ఈ భూమి లోపల నుంచి వచ్చినటువంటి బ్యాక్టీరియా ఈ చెట్లను ఆ ఆకుకూరలకు వాటికి ఏంటంటే గుడ్లు పెట్టి అక్కడ తన సంతానాన్ని కంటుంటది. అటువంటి వాటిని మనం తెంపుకొని తినడం వల్ల అది మనకు లూజ్ మోషన్స్ అవుతుంటది. ఈ డయేరియా లాంటి ఈ అవ్వడం వల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంటది. అది దాన్ని సరైనటువంటి చికిత్స సమయానికి చేయకపోవడం వల్ల ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంటది. అందుకని ఈ వేదం ద్వారా ఇటువంటి సందేహ నివృత్తి చేసుకొని ఇంకా జ్ఞానం, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఇక యజ్ఞోపవీత ప్రకరణంలో మనం ఉన్నాం కాబట్టి ఇక యజ్ఞోపవీతం కూడా మార్చుకోవడం జరుగుతుంది. ఈ యజ్ఞం అంటే ఏంటి, ఈ ఉపవీతం అంటే ఏంటిది అనేటువంటి దాంట్లో మనము తెలుసుకుంటున్నటువంటిది ఏంటంటే యజ్ఞోపవీతంలో 3 పోగులు వేస్తారు. ఈ 3 పోగులు యజ్ఞోపవీతం కాదు, ఇదంతా ఒకటి నాటకం. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ 3 పోగులది మాత్రం ఒక వర్గం వారే, వీళ్ళు బ్రాహ్మణులే మరియు ఆర్య సమాజం వారే వీరే ధరిస్తారు. అదే క్రిస్టియన్, ముస్లిం వాళ్ళు, ఇతర మత సంప్రదాయం వాళ్ళు, ఏమీ తెలియనటువంటి అజ్ఞానులు, నాస్తికులు వాళ్ళు ధరించరు కదా. మరి అలాంటప్పుడు ఈ 3 పోగుల నాటకం ఏంటి, ఇదంతా వట్టిదే, బూటకం. కానీ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ యజ్ఞోపవీతంలో ఉండేటువంటి 3 పోగుల యొక్క యథార్థం గర్భం నుంచి వచ్చేటువంటి శిశువే మెడలో వేసుకొని వస్తున్నాడు పేగుబంధం. అది తల్లితోటి ముడిపడి ఉన్నటువంటిది. ఈ యొక్క పేగుబంధం బయటకు వచ్చాక ఆ మెడలోంచి తీసి దాన్ని పేగుబంధాన్ని దాన్ని కోసేయడం, కత్తిరించడం జరుగుతుంటుంది. ఈ పేగుబంధం, ఈ పేగు ద్వారా ఏమొస్తుంది, రక్తం వచ్చి ఆ రక్తంతో శిశువు ఎదగడం జరుగుతుంది. ఈ రక్త సంబంధం అనేటువంటిది కేవలం బ్రాహ్మణులకైనా, కేవలం మగవారికైనా, కేవలం ఆర్య సమాజకులకైనా, వేరే వాళ్ళు ఎట్లా పుడుతున్నారు, పశువులు ఎట్లా పుడుతున్నాయి, వాటికి ఈ యొక్క పేగుబంధం, ఈ రక్త సంబంధం లేదా? విజయదుర్గమ్మ గారు పట్టుకుంటున్నారా? రాజమణమ్మ గారు, ఈ పేగు సంబంధం అనేటువంటిది ఆ క్రిస్టియన్ వాళ్ళు ఎట్లా పుడుతున్నారు, వాళ్ళ గర్భం నుంచి వచ్చేటువంటి శిశువు మెడలో లేదా? ఈ ముస్లింలు వాళ్ళకు లేదా ఈ పేగు సంబంధం అనేటువంటి? దేవుడు చూపెట్టేటువంటి, మనుష్యులు వేసుకునే ఈ పోగులు వాళ్ళు వేసుకోకపోనివ్వకండి, కానీ దేవుడు ఏం చూపిస్తున్నాడు? పట్టుకుంటున్నారా రాజమణమ్మ గారు? నమస్తే ఆచార్య, వింటున్నాం. ఒకే రకంగా వస్తున్నారు కదా ఆచార్జీ. అందరికీ ఉంటుంది, అంటే వాళ్ళు పాటించకపోతే అది వారి అజ్ఞానం. ఇది ఈ పేగు బంధం, ఈ రక్త సంబంధం అనేటువంటిది భగవంతుడు చూపిస్తున్నారు. ఇక రెండవది, పెంచి పోషించి మన కాళ్ళ మీద నిలబెట్టడానికి తాపత్రయపడుతూ చివరికి తను సంపాదించిన సంపత్తినంతా మనకు దారాదత్తం చేసి విశ్రాంతి తీసుకోవడం, రిటైర్మెంట్ అయ్యేటువంటి తండ్రి ఎవరికి ఉంటాడు? అందరికీ అదే తండ్రి. విజయదుర్గమ్మ గారు గమనిస్తున్నారా లేదా? ఈ స్త్రీలకు ఉండదా తండ్రి? స్త్రీలకు ఉండదా ఈ రక్త సంబంధం? స్త్రీలకు వాళ్ళకు లేదా? ఇది కేవలం మగవారికైనా, బ్రాహ్మణులకైనా, క్రిస్టియన్లకు, ముస్లింలకు, నాస్తికులకు, కమ్యూనిస్టులకు, వీళ్ళకు ఎవరికి లేడా తండ్రి? ఇది రెండవది. మైకు బంధన గారు, విజయదుర్గమ్మ గారు, ఇది రెండవది. ఇంకా మూడవది, అక్షర జ్ఞానం నేర్పిస్తూ మనకంటూ సమాజంలో ఒక ప్రత్యేక స్థితిని కల్పించినటువంటి గురువు. ఈ చపరాసి ఎక్కడికి వెళ్ళొచ్చాడు, ఈ టీచర్ ఎక్కడికి వెళ్ళొచ్చాడు, ఈ ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళొచ్చాడు, ఈ సైంటిస్ట్ ఎక్కడికి వెళ్ళొచ్చాడు, ఈ డాక్టర్ ఎక్కడికి వెళ్ళొచ్చాడు, ఈ పోలీస్ ఎక్కడికి వెళ్ళొచ్చాడు, ఈ జైలర్ ఎక్కడికి వెళ్ళొచ్చాడు, ఈ కలెక్టర్ ఎక్కడికి వెళ్ళొచ్చాడు, వీరందరికీ విద్య నేర్పించి గురువు కల్పించినటువంటి స్థితి. గురువు లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు మాట్లాడతలేరు? అందరికీ కావాలి, గురువు ఉంటేనే జ్ఞానోదయం అవుతుంది. అందుకని ఈ యొక్క తల్లి, తండ్రి, గురువు అనేటువంటి కంచెను ఏ రకంగానైతే ఒక వ్యవసాయదారుడు పంట వేసి రక్షించడానికి పంట వేసి పంట చుట్టూ కంచె వేసి పంటనే రకంగా కాపాడుకుంటాడో, దేవుడు ఈ యొక్క మనుష్య సృష్టిని చేసి మనుష్య సృష్టిని కాపాడడానికి
తల్లి, తండ్రి, గురువు అని ఈ కంచెను నిర్మించాడు. అందుకే మన శరీరం చుట్టూ ఉంటది యజ్ఞోపవీతం. ఇప్పుడు ఏ రకంగా మహాభారత యుద్ధం కౌరవులకు, పాండవులకు, కానీ యుద్ధం చేయాల్సినటువంటి అర్జున్ని మాయమాటలతో ఇంకా వేరే వాళ్ళు ఆ కుట్రపూరితంగా దూరం తీసుకెళ్ళినప్పుడు ఈ వారి అర్జునుని యొక్క అనుపస్థితిలో వీళ్ళు చక్రవ్యూహం పనినప్పుడు ఈ చక్రవ్యూహాన్ని ఛేదించడం యుధిష్ఠిరునికి రాదు, భీమునికి రాదు, నకుల సహదేవులకు అంతకంటే రాదు. ఇప్పుడు వారు కౌరవులు, శకుని, ద్రోణాచార్య వాళ్ళంతా కుట్ర పని చక్రవ్యూహం వేశారు. ఇప్పుడు చక్రవ్యూహం ఛేదించాలంటే అర్జునేమో అటు మాటల్లో పెట్టి దూరం తీసుకెళ్లారు. ఇప్పుడు ఎట్లా యుద్ధము అని అంటే అప్పుడు అభిమన్యుడు అంటాడు, నాన్న పెదనాన్న నేను చేస్తాను, నాకు ఛేదించడం వచ్చు కానీ దాంట్లోంచి బయటకు రావడం లేదంటే మేము ఉన్నాం కదరా నీకెందుకు, నువ్వు ముందుకెళ్ళు అని చెప్పేసి అభిమన్యుని ముందుకు పంపిస్తుంటారు. కానీ ఇక వీళ్ళకు యుధిష్ఠునికి, భీమునికి, నకుల సహదేవులకు ఎవ్వరికే దాంట్లో ప్రవేశం ఇవ్వకుండా వాళ్ళు గట్టిగా ఎదుర్కొంటారు అన్నమాట. అందు గురించి వీళ్ళు లోపలికి పోయి అతన్ని కాపాడలేకపోతారు. అతడు అభిమన్యుడు బయటకు రాలేకపోతుంటాడు. అర్జునునికి ప్రతినిధిగా అభిమన్యుడు ఏ రకమైతే వెళ్ళాడో ఈ తల్లి, తండ్రి, గురువులకు ప్రతినిధిగా మన ప్రకరణంలో ఈ యొక్క 3 పోగుల యజ్ఞోపవీతం. ఈ తల్లి, తండ్రి, గురువు అనేటువంటి ఈ ముగ్గురు కేవలం ఆర్య సమాజకులకే ఉన్నారా, కేవలం బ్రాహ్మణులకే ఉన్నారా, అందులో మగవారికే ఉన్నారా, ఆడవారికి తల్లి, తండ్రి, గురువు లేరా? మా విజయదుర్గమ్మ గారు పట్టుకున్నారా? క్రిస్టియన్లకు లేరా, ముస్లింలకు లేరా, జైనులకు లేరా, బౌద్ధులకు లేరా, కమ్యూనిస్టులకు లేరా, హేతువాదులకు లేరా తల్లి, తండ్రి, గురువు? అందరికీ ఉన్నారు సార్. జయమ్మ గారు నోరు తెరిస్తే సరిపోదు, ఉన్నారా లేరా చెప్పాలి. అందుకని ఇది ఈ తల్లి, తండ్రి, గురువు అనేటువంటి వారు అందరికీ ఉంటారు. అది వాళ్ళు గ్రహించకపోతే వాళ్ళకు చెప్పేటువంటి వారు అది గ్రహించనివ్వట్లేదు వారిని, అందు గురించి వారికి తెలియట్లేదు, అది వారి అజ్ఞానం. మనకు దయానంద సరస్వతి యొక్క ఉపనిషత్ ఋషులు, దర్శన శాస్త్రకారులు వీళ్ళంతా మనకు తెలియజేశారు కాబట్టి మనం తెలుసుకున్నాం. ఇది మన అదృష్టం. కాబట్టి ఇది యజ్ఞోపవీతం అనేటువంటిది మనుష్య మాత్రులందరికీ, వారు ధనవంతులైన, దరిద్రులైన, పేదవారైనా, మున్సిపాలిటీ వారైనా, జైలర్ అయినా, ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే తల్లి, తండ్రి, గురువు అందరికీ ఉంటాడు. కాబట్టి ఈ తల్లి, తండ్రి, గురువు ద్వారా ఈ యజ్ఞోపవీతం ద్వారా ఇంకెవరో బాగుపడుతున్నారు, వారిని పట్టుకోండి. ఇంకొవరికో ఉపయోగం జరుగుతుంది. వారెవరు? ధరించిన యజమాని. ఎవరైతే యజ్ఞోపవీతం ధరిస్తుంటారో, ఎవరైతే అమ్మ నాన్న మాట వింటారో, ఎవరైతే గురువు చెప్పినటువంటి జ్ఞాన విజ్ఞానం, తెలివితేటలను ఉపయోగించుకుంటారో వారు బాగుపడుతున్నారు. అర్థమవుతుందా విజయదుర్గమ్మ గారు, రాజమనమ్మ గారు? అందుకని సమాజం యొక్క బాగు కోసం ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ, సమాజం బాగుపడ కొరకు, తల్లిదండ్రుల యొక్క గురువు యొక్క గొప్పదనాన్ని, వారి అడుగుజాడల్లో నడుచుకోవడం గురించి, సమాజం అంతా వ్యవస్థితంగా ఉండడం గురించి ఈ యొక్క యజ్ఞోపవీతం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరం. ప్రతి ఒక్కరూ ధరించాలి. అందుకే ఈ యొక్క ఆర్య సమాజంలో సామూహిక యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది ఈ యొక్క పౌర్ణమి అంటే రేపు శ్రావణ శుక్ల పౌర్ణమి రోజున ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ యజ్ఞోపవీత ధారణకు చేసుకునే ఈ జ్ఞానవంతులేమో యజ్ఞోపవీత ధారణ చేస్తారు. ఇక అజ్ఞానులు ఏంటంటే రక్షాబంధనం అనేటువంటి దానికి మూలం ఏమిటి అని అంటే, ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఈ యజమానులుగా వచ్చినటువంటి వారికి ఈ కట్టేటువంటిది రక్ష. అంటే ఈ బ్రాహ్మణులు కడుతుంటారనమాట. అంటే పండితులు, విద్వాంసులందరూ ఎవరైతే గురుకులం నుండి చదువుకొని వచ్చారో వారు ఆ యొక్క యజమానులకు కడుతుంటారు. ఇది రక్షా సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఇది రాను రాను వికృతం చెంది ఏంటంటే, ఈ యొక్క ఆమె పేరు గుర్తొస్తలేదు,
ఈ యొక్క మహమ్మద్ గోరి లాంటి వాళ్ళు ఎవరు ఆక్రమణ చేస్తుంటే నా ఆత్మరక్షణ చేయమని చెప్పేసి పృథ్వీరాజ్ చౌహాన్కు ఈ యొక్క రక్షా సూత్రం రాఖీ పంపిస్తుంటది అనమాట. పంపిస్తుంటే ఆమె రక్షణ చేయడానికి పృథ్వీరాజ్ చౌహాన్ సంయోగిత కాదు, అది పేరు వేరే ఉన్నది, వస్తలేదు, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఆమె పంపింది అనమాట. అప్పటి నుంచి ఈ అన్నా చెల్లెళ్ళ సంబంధం దగ్గరికి వచ్చింది. అన్న చెల్లెళ్ళ సంబంధం దగ్గరికి ఈ చెల్లెలు అన్నయ్యకు కట్టడం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు వర్తమానంలో ఇది అన్న చెల్లెళ్ళ సంబంధం దగ్గర లేదు. ఇప్పుడు ఏంటంటే స్కూళ్ళలో పిల్లలు కట్టడం, స్కూల్ కాలేజీలలో ఏంటంటే ఆ మగవారిని ఆట పట్టించడానికి మాత్రమే ఇప్పుడు రాఖీలు కడుతున్నారు. అర్థమవుతుందా? మరి ఇదంటే మరి ఎక్కడ ఆదర్శం, ఎక్కడ తమాషాగా మారుతుంది, సమాజం ఏ రకంగా వికృతం అవుతున్నది చూడాలి. అందుకని దీని మూల ఉద్దేశం వేరు, జరుగుతున్నది వేరు. ఇక ఇది అమ్మగారు చెప్పడం లేదు, అదే ఇక చెప్పడం లేదు, అదే కారణం. అందుకని ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుతుంది అని అంటే ఈ యొక్క షట్ చక్ర భేదనం. ఇప్పుడు మన యోగ సాధనలో దీని యొక్క రహస్యం ఏంటి అంటే ఈ యొక్క మొదటి చక్రం ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవడం, దేవుణ్ణి తెలుసుకోకపోవడం, తల్లిదండ్రులను గుర్తించకపోవడం, మూర్ఖత్వంగా ప్రవర్తించడం, ఈ 7 సంవత్సరాల లోపల. అందు గురించి వారికి ఏ శిక్ష విధించబడదు. ఎందుకు అంటే వారు తెలియదు కాబట్టి. ఏదైనా వారు పొరపాటు చేస్తే వాళ్ళను బాల నేరస్తుల ఆ కేంద్రానికి పంపించి వారికి జ్ఞానోదయం అయ్యే విధంగా వారిని తీర్చిదిద్దుతారు. అదే ఈ 7 సంవత్సరాల తర్వాత ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షిస్తారు. ఇది వీళ్ళు మొట్టమొదటి చక్రంలో ఉన్నటువంటి వారు, ఈ మూలాధారంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క లోక జ్ఞానం అనేటువంటిది తెలియదు. అందుకని ఇటువంటి ఇది తప్పులు చేయడానికి ఆస్కారం ఉంది. ఇక జ్ఞానోదయమైనటువంటి వారు ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి యజమాని ఇంట పాలు పొంగాలి. పాలు పొంగి తయారైనటువంటి ఈ పాయసం ఏదైతే ఉంటుందో, పాయసం అన్న శబ్దానికి ఏంటంటే పట్టుకోగానే పసుకమని జారిపోయేది పాయసం. ఈ పాయసం అన్నముతోటి ఉడికినటువంటి మన మస్తిష్కం ఏ రకంగా అయితే ఉంటుంటుందో ఆ రకంగా అది కలిసిపోయే విధంగా ఉండాలి. ఇప్పుడు పాయసం అంటే సేమియా పాయసం అని చేస్తుంటారు. అది ఎట్లుంటది అని అంటే గడ్డి పోసలను ముక్కలు చేసి ఆ నీళ్ళల్లో వేసుకొని తీసుకున్నట్టుగా ఉంటుంది. పాయసం అనేది కాదు. మళ్ళీ ఇంకొకరు ఈ సగ్గు బియ్యంతో చేసుకుంటారు, అది వేరు. ఇక్కడ అక్షర వేదంలో భోజన ప్రకరణంలో చెప్పినటువంటిది, ఋగ్వేదంలో వచ్చినటువంటిది ఏంటంటే ఈ పాయసం అనేటువంటిది అన్నముతోటి చేసినటువంటిది. బియ్యమును పాలల్లో ఉడికించాలి. ఇది చేసే పద్ధతి ఏంటంటే లీటర్ పాలకు 50 గ్రాముల బియ్యం ఉడికించి ఏంటంటే బియ్యం రూపం అంతా విప్పుకోవాలి, అణువు విప్పుకోవాలి. ఇప్పుడు పువ్వు ఎట్లయితే విచ్చుకుంటుంటుందో మనం వండుకునేటువంటిది ఆ పుల్లలుగా ఉంటుంటది. ఏ మెతుకు ఆ మెతుకు ఉంటుంటది. కానీ పాయసంలో ఎలా ఉంటుంటది అంటే ఆ మెతుకులో ఉండేటువంటి అణువులు కూడా విప్పుకోవడం. అందుకని పట్టుకోగానే పసుకమని జారిపోయేదాన్ని పాయసం అంటుంటారు. అక్కడ శుద్ధమైనటువంటి ఆవు పాలతోటి యొక్క ఇది మెదడు రంగు ఎట్లా వస్తుంది అని అంటే ఇప్పుడైతే పాలిష్ బియ్యం తోటి రాదు. పాలిష్ బియ్యం కాదు, దంపుడు బియ్యం తోటి అవి ఉడికించి అయినట్టయితే మొత్తం మంచిగా అవుతుంటుంటది, ఆ రంగు వస్తుంటుంటది. మళ్ళీ దీంట్లో మధురం కానివ్వండి, ఇంకా ఆర్గానిక్ బెల్లం కానీ వేసినట్టయితే దాంట్లో యాలకులు, ఇక సారా పలుకులు, ఇక జీడిపప్పు, బాదాం ఇవన్నీ నెయ్యిలో వేయించి వేస్తుంటుంటే 1 కిలోకు దాదాపు 100 గ్రాముల నెయ్యి వేసినట్టయితే అది అమృతం లాగా తయారవుతుంటది. అప్పుడు ఆహుతి ఇచ్చిన తర్వాత మనం సేవించడం జరుగుతుంది.
ఈ రకంగా ఇది బ్రాహ్మణుల యొక్క పర్వం. అంటే కోపన్ బియ్యం చేయొచ్చా అండి? కోపన్ బియ్యం అది ఉండదు కదా, కూట ఉండదు కదా. ఏంటమ్మా కోపన్ బియ్యం రేషన్ బియ్యం వస్తున్నాయి కదా, దొడ్డు ఉంటాయి అది ఎక్కువ అమ్మగారు? పని ఉండదు. దొడ్డు బియ్యం సన్న బియ్యం అనేది కాదు, పాలిష్ దంపుడు బియ్యం. పైన పొర తీసేస్తున్నారు కదా, లెహర్ తీసేస్తున్నారు కదా. వడ్ల గింజ మీద ఉన్నటువంటి ఆ పొట్టు తీసేసిన తర్వాత ఏ రూపమైతే వస్తుందో ఆ రూపాన్ని పాలిష్ బట్టి ఆ తౌడులో పంపిస్తున్నారు కదా. ఆ దంపుడు బియ్యం బ్రౌన్ రైస్ అంటారు కదా, ఆ బ్రౌన్ రైస్ తోటి చేయాలి. చేస్తే అప్పుడు వస్తుంది రూపం. ఇంకా ఎర్ర బియ్యం ఉంటాయి, బుట్ట బియ్యం అంటుంటారు, అది ప్రత్యేకం అన్నమాట. అందుకని ఈ యొక్క శ్రావణ మాసం ప్రత్యేకత, యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. మరి రేపటి కార్యక్రమం యజ్ఞం చేయడానికి విజయదుర్గమ్మ గారు మొదలు పెడతారా? రేపటి నుండి బ్రాహ్మణులకు వస్తారా? బ్రహ్మదేవుని దగ్గరికి వస్తారా? ఎందుకంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి బ్రాహ్మణులు అయిపోయారు కాబట్టి మరి యజ్ఞం కూడా మొదలు పెడితే మరి ఇంకా మీ ఇంట్లో ఉండే వారికి మీరు యజ్ఞం చేయడం చూస్తుండడం మంచిది కదా. ఇదివరకైతే అందుకే అందరూ చేయడానికి ఉంటే మరి విషయం. మరి పొద్దున అంత పొద్దున అంటే పిల్లలు ఇట్లా అందరు ఉంటారు, చుట్టాలు వస్తారు, మేము ఇంకెక్కడ వెళ్తాం అంటే అది వేరే. అందరం చేద్దాం అమ్మగారు మీ విషయం చెప్ప. నేనైతే చేయటానికి సిద్ధంగా ఉన్నాను. అందరి విషయం చెప్తే సిద్ధమే ఆచార్య. నేను అనలేదు కదా, మా సువర్చలమ్మ గారు చెప్పారు, వరలక్ష్మమ్మ గారు చెప్పారు అని అంటారు. అందుకని ఎవ్వరి గురించి వారు చెప్తేనే బాగుంటుంది. భాగ్యలక్ష్మమ్మ గారు ఏమంటారు? నేను రేపు వేసుకుంటాను, కరెండాలు అనుకుంటున్నాక నేను వేసుకుంటాను. అది ఒక యజ్ఞోపవీతం పెట్టుకోండి. మిగతాగా ఆ అగ్నిహోత్రానికి కావాల్సినటువంటి వ్యవస్థ అంతా చేసి పెట్టుకోండి. సరే ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్యజీ. చేస్తారా? చేస్తాం ఆచార్యజీ. విజయదుర్గమ్మ గారు ఏమి ఇబ్బంది? ఏమేం కావాలి ఏంటి అవన్నీ నాకు కొత్తగా స్వామి, అందుకే నేను గట్టిగా కొత్తగా కాబట్టి ఇది మీకు గుర్తుండిపోవాలి. ఈ శ్రావణ మాసం సంకల్పం అయితే ఉంది, పరమాత్మ అన్ని చేకూరిస్తే చేస్తాను. శ్రావణ మాసం ఆరంభంతో చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఆరంభానికి ఇది మంచి మాసం. రాజమణమ్మ గారు అలా చూస్తున్నారు, వీలు పడదా? ప్రభాకర్ గారు కూడా వస్తున్నారా యజ్ఞానికి? అయితే యజ్ఞం ప్రారంభిస్తున్నారా ప్రభాకర్ గారు? నేను కూడా వస్తున్నాను రేపటి నుండి. ధన్యవాదాలు. అయితేనండి రాజమణమ్మ గారు ఏమిటి ఇబ్బంది? ఇక్కడ సౌకర్యం లేదు. సౌకర్యం లేకుండా ఆశ్రమానికి వచ్చేయండి, ఇక్కడ ఉండండి. ఈ ఆశ్రమం అవకాశం ఉంది. ఎవరెవరికైతే ఇబ్బంది అవుతుంటుందో చిన్నగా రూమ్లు ఉన్నాయి, వాళ్ళు బయట ఉంటారు, నేను రూమ్ లో ఉంటా. అది స్నానం చేయడానికి ఇది ఇబ్బంది ఉంటుంది. తర్వాత చేసుకుంటా నేను, కానీ ఇప్పుడు ఇందులో రావడానికి వీలు కాదు. సరే సరే సరే, మంచిది. ఎవరికైతే మీకు ఆశ్రమానికి రావాలనుకుంటుందో అందరికీ స్వాగతం, వచ్చి ఉండొచ్చు అనే విషయాలు. ఇంకా అమ్మా, ఆశ్రమంలో ఎన్ని రోజులన్నా ఉండొచ్చు ఆచార్య? శ్రావణ మాసం అయితే వరకు? శ్రావణ మాసం కాదు, ఇక్కడే ఉండిపోవచ్చు. ఒక్క శ్రావణ మాసమే కాదమ్మా, వచ్చి ఇక్కడే ఉండిపోవచ్చు మంచిగా. అట్లాంటిదేమే. ఇప్పుడు మీరు 4 నెలలు అన్నారు కదా ఆచార్యజీ, ఉండొచ్చు. కాకపోతే అందరం కలుసుకుని ఒక రోజు అందరూ కలిసి నిర్ణయించండి, అది ఆనందంగా కూడా అందరికీ ఉంటుంది. ఒక రోజు మరి మనం అందరము కలుద్దాం అక్కడ అంటే ఒక రోజు నిర్ణయించుకొని అందరం కలుసుకుందాం అక్కడ. కెమెరా బంద్ చేసుకున్నారు, వింటున్నారా? 3 రోజులు 5 రోజులు ఇష్టం. సరే. ఈ చాతుర్మాసంలో అయితేనే బాగుంటుంది అమ్మగారు. అమ్మగారు చూడండి, 4 నెలలు పౌర్ణమికి కలవలేకపోతున్నాం కాబట్టి ఇంకొక రోజు ఒక రోజు ఏదైనా నిర్ణయించండి, అందరం అప్పుడు కలుద్దాము. ఇగో వీరిద్దరు జయమ్మ గారు ముని గారు మిట్ట చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు?
వారేంటో ముందు రావాల్సిన వారు ఆలోచన చేస్తున్నారు మరి ఎందుకని. వింటున్నాం కదా, అన్ని తెలుస్తున్నాయి కదా. మరి ఒక పాట పాడండి, ఇక కాలక్షేపం చేసేకండి. ఒక పాట పాడండి, కార్యక్రమాన్ని ముగిస్తాం. రేపు మళ్ళీ మంచిది. ఆచార్య అమ్మ గురించి అన్నారు కదా, పాడచ్చు ఆచార్యాలు అమ్మ గురించి? పాడతారా? పాడతాను. యజ్ఞోపవీతం ప్రకరణం నడుస్తుంది కాబట్టి ఈ ప్రకరణలో పాడతారా, అది పాడతారా? ఏదైనా ఒకటి పాడాలి. విజయ దుర్గమ్మ గారు ఫోన్ చేసి చెప్తాను మీకు ఏమేమి కావాలో. ఎందుకంటే అందరి సమయం. పాల్గొనండి విజయదుర్గమ్మ గారు, ఎందుకంటే అప్పుడే మనకు సంతోషం వస్తుంది. తప్పు చేయని యజ్ఞగుండం లేకపోయినా ఇది మీ పేరు ఏం పేరునండి, మనం ఒక కిత్తడపల్లి ఉంటే అందులో ఇసుకేసేసుకుని కూడా చేసుకోవచ్చండి. యజ్ఞగుండమే కావాలని లేదు, సమిధులు చూసుకుంటే సరిపోతుంది. ఇది జీడిపప్పులు ఇవన్నీ నవధాన్యాలు అవన్నీ మిక్సీ పట్టేసుకుని వేసుకుంటే సరిపోతుందండి, నెయ్యి తీసుకుంటే. నమస్తే, ధన్యవాదాలు చెప్పినారు. పాడండి మా రాజమేనమ్మ గారు. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, జన్మలేనిదే నీకు జన్మలేదురా. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మలేనిదే నీకు జన్మలేదురా. కల్పతరవు లాంటిది నిన్ను కన్న తల్లిరా, కల్పతరవు లాంటిది నిన్ను కన్న తల్లిరా. తల్లి కన్న మిన్నలేదు దైవమేదిరా, తల్లి కన్న మిన్నలేదు దైవమేదిరా. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మలేనిదే నీకు జన్మలేదురా. దయాకుమారు పేరు తల్లి తండ్రులేనురా, దయాకుమారు పేరు తల్లి తండ్రులేనురా. భయములేని తల్లి ఒడి పరమ సుఖమురా, భయములేని తల్లి ఒడి పరమ సుఖమురా. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మలేనిదే నీకు జన్మలేదురా. చందమామ కన్న మనసు చల్లదనమురా, చందమామ కన్న మనసు చల్లదనమురా. మల్లె పువ్వు మంచు కన్న తెల్లదనమురా, మల్లె పువ్వు మంచు కన్న తెల్లదనమురా. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మలేనిదే నీకు జన్మలేదురా. ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదురా, ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదురా. తోడు నీడగా నిలచిన తొలి దేవతరా, తోడు నీడగా నిలచిన తొలి దేవతరా. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మలేనిదే నీకు జన్మలేదురా. ధరణి కన్న క్షమ కలిగిన త్యాగమూర్తిరా, ధరణి కన్న క్షమ కలిగిన త్యాగమూర్తిరా. పరమశాంతి మూర్తి అయిన కరుణమయిరా. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మలేనిదే నీకు జన్మలేదురా. అమ్మ పాలు నిత్య సత్య అమృతాలురా, నిత్య సత్య అమృతాలురా. కమ్మధనము వ్యాధి నిరోధము చేయురా, కమ్మధనము వ్యాధి నిరోధము చేయురా. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మలేనిదే నీకు జన్మలేదురా. నరహరిపుర పౌర్ణమిన నరయ క్రతువురా, సరసులైన వారులకే సంబరమురా.
ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మలేనిదే నీకు జన్మలేదురా, అమ్మలేనిదే నీకు జన్మలేదురా. ఓ ఆచార్య ధన్యవాదాలు. అందరికీ నమస్తే. మునీజీ ధన్యవాదములు రాజమణమ్మ గారికి. చక్కగా మీ వాయిస్ సరిగా కొంచెం ఒక శబ్దం వెనుక వస్తే ఒక శబ్దం ముందుకు పోతుందమ్మా. ఆ లయ మాత్రం చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. చాలా చక్కగా ఎందుకు వస్తుందో అర్థం కాలే మరి. తర్వాత ఆచార్య ఓపిక ధన్యవాదాలు. చాలా చక్కగా పాట వినిపించారు. ధన్యవాదములమ్మా. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదాలు. ఈరోజు బ్రహ్మజ్ఞానము ఆధ్యాత్మిక విద్య లోపల శ్రావణం శ్రవణం ఈ రెండు విషయాలను విప్పుతూ చాలా రాసాన్ని తెలియజేశారు. జీవితంలో ఎదగాలంటే శ్రావణము శ్రవణము ఈ రెండు కూడా జీవితానికి అవసరము. విశేషంగా చాతుర్మాసం లోపల వేద జ్ఞానాన్ని పొందాలనే, తర్వాత చాతుర్వేద ప్రాణాయామం చాతుర్వేద శ్రవణము అనేటువంటి వారు గొప్ప చతుర్వేద పారాయణము అక్కడ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఎవరైనా ఆశ్రమంలో ఉండడానికి వెళ్తే అక్కడ అవకాశం కల్పించారు. మీరు ఆలోచించి వస్తే అందరు సమూహంగా వస్తా అంటే ప్రయత్నం చేసి ఒక 10 రోజులకు వెళ్దాం అందరం కూడా నిర్ణయం చేయండి. తర్వాత రేపటి శ్రావణ పౌర్ణిమ మీ అందరికీ నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు. రేపు శ్రావణ పౌర్ణిమ జన్మదినం ఉన్నది. నేను కూడా అగ్నిహోత్రంలో పాల్గొంటాను. మీరందరూ ప్రతి ఒక్కరు పాల్గొనాలని నా మనవి. అందరూ అగ్నిహోత్రిని కావాలా అంటే మన జీవితమే యజ్ఞమయం కావాలా అనేటువంటి భావన వారు చెప్పడానికి కొరకు ఈరోజు చాతుర్వేదము చాతుర్మాసంలో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని శ్రవణము శ్రావణం అనే విషయాన్ని చక్కగా తెలిసారు. ధన్యవాదాలు. తర్వాత సంతాన ఉత్పత్తి కావాలంటే కేంద్రము తల్లి. ఆ తల్లి ఏ విధంగా ఉండాలి, శిశువుని ఏ విధంగా నిర్మాణం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా బోధించారు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినాలి. ఇప్పుడు మన మునిగారు జన్మదినం మీదైతే శుభాకాంక్షలు మేము చెప్పాలి కానీ మాకందరికి మీరు చేస్తున్నారు. జన్మదిన శుభాకాంక్ష ఆచార్య తడబాటు అయిపోయింది. నా జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు అగ్నిహోత్రం వస్తున్నాం కదా మా అందరికి మీ అందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపేనా మీది జన్మదినం? రేపే శ్రావణ పౌర్ణిమ. సంతోషం. అవకాశాన్ని వినియోగించుకోవాలి. భాగ్యలక్ష్మి గారు మరి పుష్పమ్మ గారు రాడు కదా, మరి మన వైదిక సంత చేపిస్తారా? చేస్తాను మునిజీ గారు. ధన్యవాదాలు. రేపు పుట్టినరోజు మంత్రాలు కూడా చదువుతాము మునిగారి పుట్టినరోజు కాబట్టి. ధన్యవాదములు ఆచార్య. కొంచెం నెయ్యి ఎక్కువ తీసుకోండి మునిగారు. అలాగే. ఓం నమ సత్యజీ సర్వభ్యో నమః ఆచార్యజీ. మునిగారు పుట్టినరోజు శుభాకాంక్షలు. రేపు కూడా చెప్తాం కానీ ఒకరోజు ముందు చెప్తున్నాం. సరే మంచి. అథవైదిక బ్రహ్మ సందేశము. ఓం అమృతమసి స్వాహ. ఓం అన్నయ్య గారు చేయిస్తారా? మీరు చేయించండి మరి. మీదే అది ఇట్లా
ॐ अमृतोपस्तरणमसि स्वाहा ॐ अमृतापिदानमसि स्वाहा ॐ सत्यं यशः श्रीर्मयि श्रीः श्रयतां स्वाहा ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वाहा ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं च विधातपसोऽद्यजायत ततो रात्र्या जायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशिः ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं देश्मस्तं भोजं वेदद्मः ॐ दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं देश्मस्तं भोजं वेदद्मः ॐ प्रतीचीदिगुवरुणोऽधिपतिः मृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुदइषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धून् दुरितात्यग्निः
చిత్రం దేవానాముదగాదనీకం చక్ష్ముర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు షచ్చా ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవాత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరతు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞానము నీ స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఇది వైదిక బ్రహ్మ సందేశము. ఓం నమస్తే ఆచార్యజీ. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః. శాంతి పాఠం చెప్పండి. నమస్తే ఆచార్యజీ. ప్రభాకర్ గారు చెప్పండి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈ ఎపిసోడ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి పంచండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే ఆచార్య. రేపు ఎన్ని గంటలకు ప్రారంభం చేయమంటారు? యజ్ఞం సమయానికి అంటే 6 గంటలు, మళ్ళీ 7-8 గంటలకు ఎవరు రారు. అదే 6 గంటలకి ఇదే కార్యక్రమం తర్వాతనే సంధ్య బాగానే ప్రారంభం అంతే.